ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఆహారం, నిద్రించే సమయం, శారీరక శ్రమతో వినూత్నమైన మార్పులు ఏర్పడుతున్నాయి. కాలంతో పోటీ పడుతూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం. నేడు మానసిక ఒత్తిడి లేని మనిషి అంటూ లేడు. ధనం కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవ్వరూ అమ్మలేరు, ఎవరూ కొనలేరు. మనిషి మానసిక జీవనానికి అత్యంత ప్రధానమైనది మనశ్శాంతి. అది విజయానికి ఇంధనం వంటిది. మనశ్శాంతి మనిషికున్న సహజ లక్షణం. అది అదృష్టం వల్ల వచ్చేది కాదు, దురదృష్టం వల్ల కోల్పోయేది కాదు. దాన్ని కాపాడుకోవడం తెలిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటంతటవే తొలగిపోతాయి. మనిషి అరిషడ్ వర్గాలకు దూరంగా ఉన్నప్పుడే ప్రశాంతతకు దగ్గరగా ఉండగలడు. ఎప్పుడైతే ప్రతికూల భావాలు, ప్రతికూల ఆలోచనలు, ప్రతికూలమైనటువంటి పనులు చేస్తామో సహజంగా మనశ్శాంతి మన వద్ద ఉండదు. వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. మనశ్శాంతి కోసం చేసే సాధనలో కీలకమైన ప్రక్రియ ముందుగా మనలోని అశాంతికి కారణమేమిటో తెలుసుకోవాలి. అప్పుడు అశాంతికి కారణమైనటువంటి దానికి దూరంగా ఉండాలి. అప్పుడే శాంతికి మార్గం కనిపిస్తుంది. మనిషి తనకు తానే మానసిక ఒత్తిడికి కారణమవుతున్నానని తెలుసుకోవాలి. దేనికైనా మనసే కారణం. శాంతిగా ఉండాలన్నా, దురాలోచనలు చేయాలన్నా, అదేవిధంగా మనశ్శాంతిని లేకుండా చేసుకోవాలన్నా మనసే కారణం. ఎటువంటి దానికైనా మనసే కారణం. మనిషి ఎప్పుడు వర్తమానంలో నిలబడి గతాన్ని, భవిష్యత్తును సందర్శిస్తూ వర్తమానాన్ని కోల్పోతుంటాడు. వాస్తవానికి మనిషి ఉండేది ఎల్లప్పుడూ వర్తమానంలోనే. కాబట్టి గతం గురించి చింత, భవిష్యత్తు గురించి బెంగ వదిలేసి అనుక్షణం వర్తమానంలో జీవించాలి. గడిచిన దాని గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా ప్రస్తుతంలో జీవించాలి. గడిచిన క్షణం మృత సమానం, రానున్న క్షణం కళ్ళు తెరవని పసికందు. ఆ రెండు మనవి కావు, ఈ క్షణం మాత్రమే మనది. వర్తమానంలో జీవించే వ్యక్తి అరిషడ్ వర్గాలకు అతీతంగా మనశ్శాంతితో అలౌకిక ఆనందంలో జీవిస్తాడు. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.